20% వచ్చి రీవెరిఫికేషన్ పెట్టుకున్న దాంట్లో ఇంతకంటే ఎక్కువ కరెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా తక్కువ వచ్చాయి అని చెప్తున్నా. సిగ్గుపోవాలా, సిగ్గుపడాలా? ఆ కంపారిజన్ నాకు అర్థం అవ్వట్లే. వాస్తవాలు పక్కన పెడదాం, వాస్తవాలు నేను చెప్తాను. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా? ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి, ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అనేది ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. తీయండి లెక్కలు, రండి, నేను వస్తాను మీ రివ్యూకి. నన్ను పిలవండి, మీ రివ్యూకి వస్తాను. పెట్టండి అధికారులందరూ. నేను యాజ్ అపోజిషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను. ఇదేదో ఛాలెంజర్ కోసం కాదు, వ్యవస్థలను సరిదిద్దడానికి నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు, ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వచ్చే అది కూడా తప్పని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటండి ఇది? అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. మరి ఇది ఎలాగ ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలాగుంటుందో మనకు తెలుసు. ఏ విధంగా భుజాలు తడుచుకొని, ఏ విధంగా దెబ్బలు తడుచుకొని జై కొట్టుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కనీసం దీంట్లో వాళ్ళకి ఇది లేదు, రియలైజేషన్ లేదు. ఎందుకు జరిగింది, ఏ కారణం వల్ల జరిగింది, ఏం జరిగిందని ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ ఉందనేది రివ్యూ జరిగిందా అండి ప్రభుత్వంలో? నేను చెప్తాను, పెట్టండి, మీటింగ్ పెట్టండి. దీని ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది, సిస్టమ్ ఏ రకంగా దీన్ని తీసుకెళ్ళాలనేది. రోజుకి పేపర్లో ఎంతమంది ఇన్విజిలేటర్ ఉండాలి, ఎంతమందికి ఇన్విజిలేటర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాల్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి రోజుకి ఎన్ని పేపర్లు ఇవ్వాలి, బిఫోర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి, ఆఫ్టర్ లంచ్ ఎన్ని ఇవ్వాలి. ఎందుకంటే మానవుడి తాలూకా ఆ కెపాసిటీ బట్టి అవి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. రోజుకి 40 పేపర్లు ఇస్తారు. ఉదయం ఒక 20, మధ్యాహ్నం ఒక 20, 5 వద్దామని చెప్తారు. మీరు మొన్న ఎన్ని ఇచ్చారండి? వెరిఫై చేసుకోండి. మన టీచర్ తాలూకా ఆ కెపాసిటీ మేము పనిచేయాలి కదండి. మనకి టైం బౌండ్ ఎంత అవసరమో అంత క్వాలిటీ కూడా అవసరం. టైం ఒకటే కాదు, సమయంతో పాటు క్వాలిటీ కూడా రావాలి, అందరూ రావాలి, ప్రాధాన్యత కూడా ఉండాలి. లేకుండా విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో వచ్చి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం భావ్యమా? సింపుల్గా దుద్దీసి 20 90 వేస్తాను, లేదా 30 వచ్చి 80 వచ్చేస్తాను.
మా పిల్లలు తాలూకా ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తారు వాళ్ళు ఆ 15 రోజులు.